ఇది వాసవి టెంపుల్ ఎల్ఆర్డిపేట. దాని అపోజిట్లో నియర్ బై నేషనల్ హైవేకు దగ్గరలో 30 ఫీట్ల తవ్వతో ఉన్న 150 గజాల భూమి. ఇది మన ప్లాటు పక్కన కొత్తగా మాస్టర్ మైండ్ స్కూల్ పడింది. ఇది ఫస్ట్ బిట్టు, మనది థర్డ్ బిట్టు. హైవేకు థర్డ్ బిట్టు. పెద్ద కనిలి వేసిందేమో ఫస్ట్ బిట్టు. ఇది అపార్ట్మెంట్ కట్టుకోవడానికి తీసుకున్నారు. దాని తర్వాత మూడో బిట్టే మనది. ఫేసింగ్ వచ్చేసి 7 గజాలు, తూర్పు ఫేసు 30 ఫీట్లు, 7 గజాలు. ఇట్లా లోతు వచ్చేసి 21 గజం. మొత్తం 150 గజాలు దాకా ఉంటుంది. 4.5 సంవత్సరాల క్రితం 18 లక్షలకు కొనుగోలు చేయబడినది. ఇది ఇప్పుడు మార్కెట్లో అమ్మడానికి ఉన్నది. దయచేసి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తొందరగా కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే డబ్బులు చాలా అర్జెంటుగా అవసరం ఉన్నాయి. కింద ఫోన్ నంబర్ ఇస్తున్నాను, దానికి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఇది మేము రాచర్ల గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట మధ్యలో వాసవి గుడి అపోజిట్లో మరియు నేషనల్ హైవేకు మూడవ బిట్టు, ఎగ్జాక్ట్లీ మూడవ బిట్టు. నేషనల్ హైవే నుంచి 30 ఫీట్ల తవ్వ, పక్క పుంటి మాస్టర్ మైండ్ స్కూలు, ఇంకో పక్క పొట్టి హార్డ్వేర్ షాపు, బిల్డింగు ఎర్రబాలరెడ్డి బాపుది. వీటన్నిటి మధ్యలో నేషనల్ హైవేకు మూడో బిట్టు ఎల్లారెడ్డిపేట గొల్లపల్లి మధ్యలో వాసవి గుడి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో. మేము కొన్నది 8 సంవత్సరాల క్రితం 18 లక్షలు, అంటే 12,500 గజం పడ్డది. 150 గజాలు. ఈరోజు 8 సంవత్సరాలు కూడా ఈ రేటు రావడం లేదు. మేము అప్పులు తీసుకొని కొన్నాము ఈ ప్లాటు. మా పరిస్థితి ఏంది? అప్పుల పరిస్థితి ఏంది? ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంది? పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంది? ఎంత ఘోరమైంది పరిస్థితి. ఈ జాగలు, భూములు, ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్లు వీడు పెంచి వాడు పెంచి వాడి మీద వాడు పెంచి వాడి మీద వాడు పెంచి 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 మొత్తానికి సర్వనాశనం చేసి లాస్ట్కు చైన్ సిస్టంలో లాస్ట్కు నాశనమైపోయినాడు. నాశనమైనట్టు రియల్ ఎస్టేట్ ఈరోజు భూస్థాపితం అయిపోయింది. ఇదే డబ్బులు నేను కనుక టాటా ఏజీ టర్మ్ ఇన్సూరెన్స్లో పెట్టుకుంటే నేను ఎంత బాగుపడేవాడిని, నేను ఎంత హ్యాపీగా ఉండేవాడినో ఇప్పుడు